నాకు కడుపులో నొప్పి వచ్చి గర్భసంచి మీద గింతపుండు క్యాన్సర్ ఏమవుతుంది కాకుండొచ్చు తగ్గ కాదా నాకు ఎక్కడైనా చూపించాలంటే ఎక్కడ చూపించాలమ్మా ఆపరేషన్ అయితే కాదని చెప్పి ఎటు చేయాలంటే ఇక్కడ అడ్రస్ కనుక్కొని వద్దరు కనుక్కుని నా కొడుకు కనుక్కొని ఇక్కడ పంపించు. నా పేరు కళావతి. నాకు కడుపులో నొప్పి వచ్చి గర్భసంచి మీద నొప్పి వస్తే ఎబ్రైడీ చేసిపించారు నా కొడుకు కోడలు. ఎబ్రైడీ చేయించిండ్రు, స్కానింగ్ తీపించిండ్రు. అన్నీ చేసినాక హోల్ బంద్ ఉన్నాయి, ఆపరేషన్ కదా అని చెప్పిండ్రు. హార్ట్ హోల్ 2 హోళ్ళు బంద్ ఉన్నాయంటే మళ్ళీ లేకుంటే మన ఆయన అప్పటిదాకా వచ్చినాను. నాకు ఎక్కడైనా చూపించాలంటే ఎక్కడ చూపించాలమ్మా ఆపరేషన్ అయితే కాదని చెప్పి ఎటు చేయాలంటే ఇక మళ్ళీ ఇక్కడ అడ్రస్ కనుక్కొని వద్దరు కనుక్కుని నా కొడుకు కనుక్కొని ఇక్కడ పంపించాడు. ఇక్కడ గోళీలు తినొస్తుంది, నాకు తగ్గింది. 5 నెలలు, ఇప్పుడు 6వ నెల. నేను ఇంగ్లీష్ పోలేదు చూడడానికి. ఫ్యామిలీ డాక్టర్ దగ్గర పోతే ఆపరేషన్ చేస్తామన్నారు. గింత పుండు ఉన్నది, ఏం గింత పుండు అని చెప్పారు నాకు. కడుపు మీద క్యానింగ్ తీస్తే ఇదంతా తీస్తే ఇంత పుండు అంత వచ్చింది, అది రేపు క్యాన్సర్ కావచ్చు అన్నారు. నాకు కావచ్చు అంటే నాకేమనిపించింది, గింత పుండు క్యాన్సర్ ఏమవుతుంది కాకుండొచ్చు తగ్గ కాదా అనుకుందా. నేను అనుకొని 2 నెలలు ఆపరేషన్ చేసుకుంటే చేసుకోలేదు. మళ్ళీ 3వ నెల పోతే కాదు ఇప్పుడు చేయలేము అని అన్ని దవాఖానాలు తిరిగి అపోలో అని తిరిగి క్యానింగ్ చేస్తే ఇది హార్ట్ 2 హోళ్ళు బంద్ ఉన్నాయి అన్నారు. బంద్ ఉన్నాయి అంటే ఆపరేషన్ ఇది చేస్తే దీనికి కష్టం, ఇది చేస్తే కష్టం అవుతుందని ఆపరేషన్ చేయలేక ఇక్కడ వచ్చినాం. ఆడినాక మేడం ఇప్పుడు 5 నెలలు ఆడినా, ఇప్పుడు 6వ నెలలు తీసుకుపోతున్నా. 5 నెలలు ఆడినాక జర కడుపులో నొప్పి తగ్గింది.